మంచు పడకముందు, ఆ నవ్వులు, ఆ వెచ్చదనం వచ్చే ముందు ఒక చీకటి గది ఉండేది. చల్లని రాత్రులు, నిశ్శబ్ద ఉదయాలు. ఎవరో తనను గుర్తిస్తారేమో అన్న ఆశతో ఒక చిన్న హృదయం వేచి ఉండేది. ఒక వర్షపు మధ్యాహ్నం ఆశ వచ్చి తలుపు తట్టింది. ఒక మృదువైన స్వరం, ఒక హత్తుకునే చూపు, ఒక వాగ్దానం. ఇప్పుడే నీకు భయం అవసరం లేదు. బయట ప్రపంచం వేగంగా పరుగులు తీస్తోంది. కాని ఈ కారులో మాత్రం నిశ్శబ్దం, భద్రత, ప్రేమ. జీవితంలో మొదటిసారి అతను నిశ్చింతగా కళ్ళు మూసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అతనికి ఇల్లు ఉంది. రోజులు గడిచాయి. ప్రేమ పెరిగింది. ప్రతి ఉదయం కొత్త సువాసన, కొత్త నవ్వులు, కొత్త ఆనందం తెచ్చింది. కాని ఈరోజు వాతావరణం వేరుగా ఉంది. గాలి చల్లగా ఉంది. కిటికీ బయట ఏదో మాయ జరుగుతోంది. అతనికి తెలియదు, రేపు తన జీవితంలో కొత్త అద్భుతం ప్రారంభం కానుందని. తలుపు తెరచిన క్షణంలో ప్రపంచం మారిపోయింది. భూమి ఇప్పుడు మృదువుగా, తెల్లగా, వెలుగుతో మెరిసిపోతోంది. ఒక పాదం, ఇంకో పాదం. ఆసక్తి ఆశ్చర్యంగా మారింది. ఆశ్చర్యం ఆనందంగా మారింది. అతను పరుగులు తీస్తాడు, గరగరా తిరుగుతాడు, మంచు తాకుతాడు, నవ్వులు పంచుతాడు. ప్రతి మంచు తుంపర అతని స్వేచ్ఛకి గుర్తు. ప్రతి నవ్వు అతని కొత్త జీవితానికి సంకేతం. ఇప్పుడు ఆట సమయం. హైడ్ అండ్ సీక్. ఒక్కొక్కరిని వెతికి ఆనందంగా తోక ఊపుతూ కుటుంబం మొత్తం అతనితో నవ్వుతుంది. ప్రతి మంచు రేణువు, ప్రతి గాలి తాకుడు అతని ముఖంలో ఆనందాన్ని చెక్కేస్తుంది. ఆ నవ్వు ఒక చిన్న ధన్యవాదం. రోజు ముగసింది. మంచు కరిగపోయింది. కాని ప్రేమ మాత్రం మరింత పెరిగింది. ఇది ఒక మంచు రోజు మాత్రమే కాదు, ఇది ఒక రెండో అవకాశం రోజు. ప్రతి రెస్క్యూ ఒక కొత్త ఆరంభం. ప్రతి మొదటిసారి ఒక కథ. మీ పెంపుడు జంతువుల మొదటి క్షణాలను పంచుకోండి. ఎందుకంటే ప్రతి అడుగు ఒక అందమైన గుర్తు. దత్తత తీసుకోండి, ప్రేమించండి, జీవితాలు మార్చండి. Make sure to like, share, and subscribe to our channel 118. Thanks for watching.